Hi guys, welcome to Shivparvati Vlogs. Today's recipe Shemia Upma. నా స్టైల్లో వెరైటీగా చేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: షేమియా, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, కొత్తిమీర, అల్లం, పోపు దినుసులు, పల్లీలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని అది బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బాయిల్ అయ్యాక షేమియాని వేసుకుందాం. షేమియా వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. షేమియా ఉడికిన తర్వాత వడగిన్నెలో వేసుకుందాం. వడగట్టుకున్న తర్వాత షేమియాలో 2 చెంబుల వరకు వాటర్ పోయండి. వెంటనే ఇలా చల్ల వాటర్ పోయడం వల్ల షేమియా పొడి పొడిగా వచ్చిద్ది, ముద్దలా కాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. మనకి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కూడా వేసుకుందాం. పోపు దినుసులు కూడా వేగాక ఎండుమిర్చిని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. కొంచెం పల్లీలను కూడా వేసుకుందాం. 1 నిమిషం వరకు కలుపుకొని కొంచెం అల్లం కూడా వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపును కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని షేమియాని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు షేమియాని కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని 1 నిమిషం వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయను కూడా పిండుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ క్విక్ షేమియా ఉప్మా రెడీ. ఈ రెసిపీని మార్నింగ్ టిఫిన్కి, నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.